దేశంలో అక్షరాస్యతలో అట్టడుగున ఉన్నాం మనం. నిరక్షరాస్యతలో నెంబర్ వన్గా ఉన్నాం ఆంధ్రప్రదేశ్. దాదాపుగా 30% మంది నిరక్షరాస్యులు ఉన్నారు. అంటే చదువుకి దూరం అయిపోయి ఉన్నారు. అసలు అక్షరాలు అనేవాళ్ళు ఉన్నారు. దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత అయింది. ఎందుకంటే ఇది బీహార్ కంటే దారుణమైనటువంటి రిజల్ట్. మనం ఆంధ్రాని ఎంతో అభివృద్ధి చేసుకున్నాం అని చెప్పుకోవడం, ప్రపంచంలో 205 దేశాల్లో ఆంధ్రులు పనిచేస్తున్నారు. ఆ స్థాయిలో ఎదిగామని సంతోషపడాలా? అదే ఆంధ్రప్రదేశ్లో 30% మంది దాకా నిరక్షరాస్యులు ఉన్నారని బాధపడాలా? తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు దాన్ని పరిష్కరించేటటువంటి దిశగా అక్షరాంధ్ర అనేటటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాదాపుగా 70 లక్షల మందికి ఇప్పుడు అక్షరాలు నేర్పడం. వయోజనులు వాళ్ళు ఆల్రెడీ అబౌవ్ 18 100 ఏళ్ల లోపు ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు కనీస అక్షరాలు నేర్పేటటువంటి కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యత అనేటటువంటి పాయింట్ నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం ప్రారంభించింది బాబు సర్కార్.